ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలేకపోతున్నారా? మీరు కోరుకున్న ఆశయాన్ని మీరు ఛేదించలేకపోతున్నారా? ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి. మీ జీవితం అద్భుతంగా మారి తీరుతుంది. ఓం నమ శివాయ్. శ్రీమాత్రే నమ. మీ ఇంటిని అదృష్టలక్ష్మి వరించేటట్లు చేయాలనుకుంటున్నారా? అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం మీకు కావాలని బలంగా కోరుకుంటున్నారా? అయితే ఇలా చేసి చూడండి. ఇంట్లో ఉన్న వారందరూ కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవటం అలవాటు చేసుకోవాలి. అవకాశం ఉంటే 4 గంటలు లేక 5 గంటలకి నిద్రలేచి ప్రతినిత్యం ఒక అరగంట కనుక మీరు ధ్యానం చేసినట్లయితే మీకు యూనివర్స్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా ప్రతి ఒక్క బాడీలోకి ప్రవేశిస్తుంది. ఆ టైంలో మనం చేసే ధ్యానం అద్భుత ఫలితాలను ఇస్తుంది. మీ మనసు పైన మీరు ఆధిపత్యాన్ని సాధించే విధంగా ఆ ధ్యానం మీకు ఉపయోగపడుతుంది. ఇలా మీరు క్రమక్రమంగా అలవాటు పడుతూ ఈ ధ్యానం చేయటం కనుక కొంతకాలం చేసేలోగా మీ మనసు మీ మాట వినటం జరుగుతుంది. అదేవిధంగా అప్పటి వరకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఆరా వల్ల తరచూ ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి. చాలామందికి చిన్న విషయానికి భార్యాభర్తల మధ్య గొడవ పడుతూ ఉంటారు. అలాగే పిల్లలు కూడా మాట వినకుండా ఉంటారు. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి? ఇంట్లో నరదిష్టి, నరపేడ, నెగిటివ్ ఆరా గనక ఉంటే అలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ కూడా మనం ఏదో ఒక టైంలో ఇలాంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. వాటిని అధిగమించడానికి ఆ ఇంట్లో ఎవరైనా సరే నమ్మకం ఉన్నవారు మీరు ఉదయాన్నే లేచి చక్కగా ఒక రాగి చెంబు తీసుకుని మీరు తులసి కోట పెట్టుకుని ఉంటారు కదా, ఆ తులసి కోటలోని తులసీ దళాన్ని తీసుకుని ఈ రాగిపాత చెంబులో వేసి నీళ్లు పోసి కొంచెం పసుపు వేసి మనసులో సంకల్పం చేసుకుని, ఎందుకనంటే మాట ఒక చాలా పవర్, ప్రతి ఒక్కరి మాటకి ఒక మెగా పవర్ ఉందని చెప్తూ ఉంటాం. మాటే మంత్రము అని చెప్తూ ఉంటాం. మనసులో మీరు ఇలా తలుచుకోవాలి. ఏమని అంటే ఇది ఒక దివ్య ఔషధంగా మారిపోయి మా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఈ క్షణమే పారదోలాలి, పారతోలుతుంది అనే భావన చేస్తూ ఆ తులసి దళంతో ఆ పసుపు నీళ్ళని మీ ఇంట్లో 4 మూలలా జమ్మాలి. అదేవిధంగా ఆ నీటితో మీరు స్నానం చేసే నీటిలో కూడా కొంచెం కలుపుకొని మీ ఇంట్లో ఉన్నవారందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా స్నానం చేసినప్పటికీ కూడా మన శరీరంలో ఉన్న నెగిటివ్ కూడా తొలగిపోతుంది. కాబట్టి మీరు ఈ చిన్న క్రియే, కాకపోతే నమ్మకం ముఖ్యం. ఇది నిజమా అనుకునే కన్నా ఒక్కసారి ఆచరించి చూడండి. దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో. ఏదైనా ఆచరిస్తేనేగా తెలిసేది. మనం నిజమా కాదా అనే ఒక సందేహంలో ఉన్నప్పుడు అలాగే ఉండిపోతాం. దీనికి ఒక కథ కూడా చెప్పాలి. మనిషి విన్న వెంటనే ఆచరిస్తూ ముందుకు వెళ్ళేవాడు విజయ బాటలో ఉంటాడు. ఇది జరిగినాక చేద్దాంలని చూస్తూ ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా ఆ విజయ బాటలో వెళ్ళే వ్యక్తిని చూస్తూనే ఉండిపోతూ ఉంటాడు. మరి మొదటి వ్యక్తిగా ఉంటారా, రెండో వ్యక్తిగా ఉంటారా అనేది మీరే ఆలోచించుకోండి. దీనితో పాటుగా మనకు కావాల్సింది ఒకటి ఏమిటి అనంటే ఏదైనా సాధించగలం అనే ఒక ధైర్యం ఉండాలి. అలాగే ఒక క్రమశిక్షణ ఉండాలి. మన మనసు మన మాట వినే విధంగా మనం నడుచుకోవాలి. మనలో ప్రతినిత్యం మనం చేస్తున్న తప్పులు ఏమిటో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మీ మనసును మీరు క్వశ్చన్ చేస్తారో ఆన్సర్ కూడా మీ దగ్గరే ఉంటుంది. ఆన్సర్ని తెలుసుకుని ఆ తప్పు జరగకుండా కనుక మీరు చూసుకుంటూ ఉంటే క్రమక్రమేపీ మీలో పరిపూర్ణత చెందుతారు. చెందిన తర్వాత మీరు ధనాన్ని ఆకర్షించగలుగుతారు. ఏది పట్టుకుంటే అది విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఏ కార్యం పట్టుకున్నా కూడా ఆ కార్యంలో మీరు సక్సెస్ అవుతారు. మరి విజయపదంలో ముందుకు వెళ్ళాలని ఎవరైతే అనుకున్నారో, అష్టలక్ష్ముల అనుగ్రహం పొందాలని అనుకుంటున్నారో, మీ ఇంటిని అష్టలక్ష్మి నిలయంగా మార్చాలని కోరుకుంటున్నారో, ముందు మీరు మారి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపాలి. ఈ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి మరికొన్ని ఉన్నాయి. వాటిల్లో మీరు తర్వాత చక్కగా కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చి మనసులో తూర్పు కానీ ఉత్తరముఖంగా తిరిగి కూర్చుని మీరు మనసులో ఇలా సంకల్పం చేసుకుని ధ్యానం చేయండి. 5 నిమిషాలు 10 నిమిషాలు చేయండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయింది. కుటుంబ సభ్యులు శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయింది. ఈ రోజు నుంచి కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవు, అందరం హ్యాపీగా ఆనందంగా ఉన్నాము అని ఫీల్ అవుతూ ధ్యానం చేయండి. దీనితో పాటుగా మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టు, మీరు కోరుకున్నవి మీకు అనుకున్న విధంగా మీరు కోరుకున్నట్లుగా మీరు పొందినట్లుగా ఇలా ఫీల్ అవుతూ
అది 10 నిమిషాలు చేస్తారా, అరగంట చేస్తారా అనేది మీకున్న టైంను బట్టి, మీ అవకాశాన్ని బట్టి ఇలా చేస్తే వెంటనే మీకు రిజల్ట్ వస్తుంది. ఎందుకని? లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏది తలిస్తే అదే వస్తుంది, మనం భావన ఏది చేస్తే అదే మనకి రిటర్న్ గిఫ్ట్గా వస్తుంది. కాబట్టి మీ భావన ఎంతసేపు ఏముంది? నేను పాజిటివ్గా ఉండాలి, నేను నా కుటుంబము సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలి అని ప్రతి ఒక్క ఫ్యామిలీలో మనం కోరుకుంటూనే ఉంటాం. మరి కోరుకోవడం తప్పులేదు, అది రావటానికి, వాటిని ఆకర్షించడానికి ముందు మనం చేయవలసిన దినచర్య ఇది. సూర్య భగవానుడి కంటే ఎవరైతే లేస్తారో వారు కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయి. అదేవిధంగా పంచభూతాలతో ఎవరైతే ప్రతి క్షణం మమేకమవుతూ ఉంటారో వారికి ఆ యొక్క భగవంతుడు, అంటే మీరు నమ్మిన దైవం అనుగ్రహం వెంటనే కలుగుతుంది. మీరు కోరిన కోరికలు వెంటనే తీరుతాయి. యూనివర్స్ అనుగ్రహం కలగాలన్నా, భగవంతుడు మన కరుణించాలన్నా పంచభూతాలతో మనం మమేకమవుతూ ఉండాలి. దీనితో పాటుగా మన ఆలోచన, మన పనులు కూడా ఎదుటి వ్యక్తికి హాని కలగకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే ఇలా మనం చేస్తున్నామో జీవితంలో ఉన్నతంగా ఎదుగుతామో, జీవితాన్ని ఉన్నతంగా జీవించగలుగుతాం. ప్రతి వ్యక్తి కోరుకునేది అదే కదా. మరి మీరు కూడా ఉన్నతంగా ఉండాలి అంటే ఆచరించి చూడండి. అదేవిధంగా 1 to 1 సెక్షన్స్ ఉన్నాయి. ఎవరైతే జీవితంలో ఎన్ని చేసినా జీవితంలో విజయం రావటం లేదని అనుకుంటున్నారో ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి. మీ జీవితంలో ఉన్నత శిఖరాలకి ఎదగటానికి మేము దానికి తగ్గ రెమెడీస్ ఇచ్చి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీ జీవితంలో జరిగి తీరుతుంది. మేము చెప్పిన రెమెడీస్ మీరు పాటించినట్లయితే. మరి మీరు సిద్ధమైతే ఒక్కసారి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేయండి, మరిన్ని వివరాలు మీకు తెలియచేస్తారు. నా పేరు హిమబిందు. జేకేఆర్ గారిని 6 ఏళ్ల క్రితం కలుసుకున్నాను. చాలా తీవ్రమైన సమస్యల్లో ఉన్నాను. ఇల్లు ఒకటి లేదు, ఉద్యోగం లేదు, ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అయితే అప్పుడు ఆయన ఇచ్చిన సజెషన్స్, మంత్రాలు అవి కూడా చేశానండి. గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చింది.